Hi Andy, welcome back to my channel. So, ee roju nenu maatladukoye topic is what every single NRI mother has to do ani. So, idi nenu normal ga like every mother has to do. Yes, it applies to everybody andi, but in specific ga NRIs endu cheptunana kuda I will explain a little bit more. Meer na channel first time chustunte na peru Swati Chaitanya. I make a lot of these videos. Meek UK lo vachi career etla chesukovali or meer general ga ekkada anywhere like me career growth gurinchi, motherhood gurinchi, because I'm a huge motherhood nerd. So nenu tega chaduta untanu, and I believe that motherhood is a science. It's just not like luck lo edi jaripodu. Motherhood is a proper science and like psychology adi. That is how I feel it, and that's how I treat it. I treat it like a job, like regular proper job laga treat chesta, even more than a 24-hour job. So yeah, so danvalla I do keep sharing a lot of things ikkada. So if you're interested in that, please follow me here, or also on my Instagram if you want to get in touch with me. So that aside, so nenu specific ga enduku NRI moms gurinche maatladutunnanu ante, that is because మనం ఇప్పుడు ఫస్ట్ మోస్ట్లీ నా వీడియోస్ చూసేవారంతా ఫస్ట్ జనరేషన్ NRI మామ్స్ అండి. సో మనం అందరం పుట్టి పెరిగింది ఇండియాలో ఉంటుంది, బట్ ఇప్పుడు మైగ్రేట్ అవుతున్నాం కదా. అండ్ మనం ఆల్సో చాలా చదువుతూ ఉంటే లైక్ యుఎస్లో ఎప్పటి నుంచో చాలా సెటిల్ అయిపోయి అక్కడే పుట్టి పెరిగిన పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోయి ఇప్పుడు వాళ్ళు కూడా మాటలు దే ఆల్సో టాకింగ్ అబౌట్ ఇట్. ఎంత కన్ఫ్యూజ్డ్ గా అనిపించేది. ఇప్పుడు కూడా దే సే ABCD కదా, సో అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ దేశీ. సో దట్ ఈస్ లైక్ ఐ మీన్ ఫస్ట్ లో ఇట్ వాజ్ లైక్ అంత పెద్దగా కన్ఫ్యూజన్ ఏముంటుంది అని అనిపిస్తుంది. బట్ టు బి ఆనెస్ట్, నేను లైక్ ఆఫ్టర్ ఐ బికేమ్ అ మామ్ నేను అన్నిటిని ఇట్లా ఓవర్ అనలైజ్ చేస్తాను అనమాట. అండ్ దట్ ఈస్ ద సేమ్ థింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఈవెన్ నౌ. ఇప్పుడు కూడా రిదిత్ అండ్ రెండిత్ ఇద్దరికి నేను అదే అన్ని ఓవర్ అనలైజ్ చేసి ఎందుకు వై ఆర్ దే ఫీలింగ్ ద వే దట్ దే ఆర్ ఫీలింగ్ అని నేను అండ్ హౌ కెన్ వీ హెల్ప్ దెమ్ అని చాలా చూస్తాను అనమాట, విచ్ ఐఎమ్ షూర్ ఎవ్రీ మదర్ డస్. బట్ నేను జస్ట్ ఐ హ్యావ్ అ ప్లాట్ఫామ్, సో అందుకే నేను చెప్తున్నాను అంతే తప్ప. సో కమింగ్ టు వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ డిఫరెంట్ ఇన్ రేజింగ్ కిడ్స్ ఇండియాలో అండ్ ఇక్కడ అంటే, ఇక్కడ వాళ్ళు బయటికి ఇప్పుడు మన ఇంట్లో వరకు వాళ్ళు తెలుగు మాట్లాడి ఆర్ మన ఇవి చూస్తారు, కానీ బయటికి వెళ్ళంగానే స్కూల్ అయినా పార్క్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే దే సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, కరెక్ట్? సో ఆ డిఫరెంట్ ఒక స్కిన్ కలర్ అయినా సరే, ద వే దే టాక్, ద థింగ్స్ దే ఈట్, ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటుంది మనకైనా. సో మనం మొత్తం మారిపోయి వాళ్ళలాగా చేద్దామా అంటే అది కూడా మనకు మనసు ఒప్పదు, రాదు. మనం అంతలాగా చేయలేము. ఏదైనా సరే మనం ఓకే వాళ్ళ ఫుడ్ ఇద్దామంటే 4 శాండ్విచ్లు 4 ఇస్తామేమో, కానీ బట్ స్టిల్ వీ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ గివ్ లైక్ మన ఫుడ్ తినాలి, మన ఫుడ్ మంచిది అని. అండ్ అది ప్రతి కల్చర్లో ఉంటుంది. ఇక్కడ స్కాటిష్ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ ఫుడ్ ఇస్తున్నారు, కానీ వేరే కల్చర్ నుంచి తీసుకొచ్చి ఇవ్వట్లే కదా. సో అది ఉంటుంది. బట్ ఆ కల్చరల్ ఇది అర్థం అవడానికి పిల్లలు రియలీ చిన్న బ్రెయిన్స్ అండి పాపం. So whatever we can do to make them feel a part of the society that we are living in, as well as కొంచెం connected to our roots, is what we have to try and balance, which is a very difficult balance. ఎందుకంటే మనకి తెలిసింది ఇవి తెలుసు, నాకు ఇక్కడ జరుగుతుంది ఇది, ఈ మధ్యలో నేను చెయ్యాలి అంటే నేను ఏం చేయాలో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మనం పండగల గురించి యాక్చువల్లీ ఇది వీడియో ఐడియా వెన్ ఐ స్టార్టెడ్ బికాస్ మేము హాలోవీన్ అండ్ క్రిస్మస్ చాలా ధూమ్ధామ్గా చేస్తాం ఇంట్లో. దివాళీ, దసరా దీనికన్నా నేను హాలోవీన్, క్రిస్మస్ కి చాలా ఎక్కువ ఇవి చేస్తాను. అండ్ వై నా ఫ్రెండ్స్ తెలిస్తే యూ డెఫినెట్లీ నో, ఇఫ్ ఐ నో సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్, యూ డెఫినెట్లీ సీన్ ఫొటోస్ ఆర్ యూ బీన్ టు మా ఇంటికి కూడా నేను పార్టీస్ అట్లా హోస్ట్ చేస్తా. అండ్ వీ హ్యావ్ సమ్ పీపుల్ కమింగ్ ఓవర్ ఫర్ హాలోవీన్ అట్లాగా. సో ద రీజన్ బీయింగ్ దట్ ఇప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారండి ఇక్కడ. ఎవ్రీ సింగిల్ హౌస్ హోల్డ్ విల్ సెలబ్రేట్. అది ఏదో పెద్ద గొప్ప ఫెస్టివల్ కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని కాదు,
but to be a part of that ee society lo manam unnamu, so we are also a part of this community. No matter how we look, no matter what we eat, anything, no matter what, but we are also a part of the society అని చెప్పి I feel like kids have to feel that. And దానికోసం మా ఆయన కూడా he's very like he loves Halloween, so luckily that is how it started and this is how I justify it. So every time, every Halloween మా ఇంట్లో I think I'll probably make a decorations video also. అంటే డబ్బులు స్పెండ్ చేయాలి అంటే ఇట్ నాట్ లైక్ ఏదో కాస్ట్యూమ్స్ కి జస్ట్ ఒక ఫోటో కోసం కాస్ట్యూమ్స్ అట్లా కాదు. మేము కాస్ట్యూమ్స్ కూడా we usually reuse the same costumes that we have. మేము అందరం we want to dress up as skeletons. So చేతుకి నాకు ఒక skeleton t-shirt ఉంది which is what we usually use. And Ridit ki వాడి ఏ ఇష్టమైతే అది. Sometimes he wants to be a skeleton, sometimes something else. Anything that he wants, we will give it to him. And మేము కూడా డ్రెస్ అవుతాం. It's not just to like show off like cool family అని కాదు. What kids see from other kids వాళ్ళ స్కూల్లో అయినా వాళ్ళ సర్కిల్లో అయినా చూసినప్పుడు we are not very అంటే మనం పెద్ద డిఫరెంట్ అనే కూడా చూపించినప్పుడు they feel confused. Now identity is okay being an Indian as well as staying here. So నేను ఏవి ఫీల్ అవ్వాలి, దెన్ ఐ డోంట్ ఇప్పుడు నేను బ్యాక్ టు ఇండియా వెళ్ళినా కూడా దే డోంట్ ఫిట్ ఇన్ దేర్. ఇక్కడే ఉంటే కూడా ఇఫ్ దే డోంట్ ఫిట్ ఇన్ బికాస్ దే డోంట్ డూ దీస్ థింగ్స్, అప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుందని నేను నమ్ముతున్నా. సో దానికోసం I really think every single NRI mom has to spend a lot of money or time. So if time lekapothe fine, we are going to spend on decorations, buy decorations and do it. Or if you have time, that's the best thing. You can make costumes with your kids, you can make artwork, and planning. I think planning stage is the one that every kid has a lot of fun andi. Ridit కూర్చుంటే ప్లాన్ చేయమంటే వాడు పెద్ద అసలు ఒక లిస్ట్ వేసి దిస్ ఆర్కిటెక్చర్ ఇది ఇక్కడ పెట్టాలి, అది అక్కడ పెట్టాలి, డిజైన్ ప్రాపర్ ఇంటీరియర్ డిజైనర్ చేస్తాడు వాడు, విచ్ ఇస్ వెరీ నైస్. యూఆర్ నర్చరింగ్ అ లాట్ ఆఫ్ స్కిల్స్ అట్ ద సేమ్ టైమ్. నేను డెకరేషన్స్ కూడా నేను నార్మల్గా వెళ్ళి నేను కొనుక్కుని తీసుకొచ్చాను. ఐ ఇన్వాల్వ్ రిదిత్ ఇన్ ఎవ్రీ సింగిల్ థింగ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లైఫ్ స్కిల్స్ దట్ వీఆర్ బిల్డింగ్. వాళ్ళకి ఆ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్ దే ఆల్సో హ్యావ్ టు నో, యాజ్ వెల్ యాజ్ మనీ, డబ్బులు ఇది కూడా చెప్పాలి. ఐ టెల్ దెమ్ దిస్ ఇస్ హౌ మచ్ we are going to spend. ఇది too much expensive ఉంటే not this time, maybe we can make it or చూద్దాము తర్వాత అని అంటాను. కానీ even that is very important, right? So yeah, I know every mom does this అండి. నేను పెద్ద ఊడిపడిన మామ్ కాదు, నాకు తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు వీ నీడ్ రిమైండర్స్ లైక్ దిస్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎఫర్ట్స్. మనకు ఒక చిన్న రిమైండర్ లాగా ఉంటుందని చేశాను ఈ వీడియో. So I really hope you having a wonderful day andi. మీరు Halloween and Christmas ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? What are you doing? What is the decorations you are doing? I know COVID time లో మనకి we don't know what is happening, but still మనం అట్లీస్ట్ ఇంట్లో మన కిడ్స్ కోసం అయితే చేయొచ్చు కదా. సో నాకు దాంతో కూడా షేర్ చేసుకోండి. I really want to see what you are all doing for Halloween and Christmas this year. ఓన్లీ అండ్ ఓన్లీ బికాజ్ మనం వేరేవన్నీ మనం ఎట్లయినా పెడతాం, దివాళీ అండ్ దసరా ఇవన్నీ మనం షేర్ చేసుకుంటాం. కానీ దీస్ ఆర్ థింగ్స్ దట్ వీ నీడ్ టు స్పెండ్ అ లిటిల్ బిట్ మోర్ మనీ అండ్ టైమ్ అండ్ ఫర్ అవర్ కిడ్స్. సో ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండి. బై బాయ్.